కాన్యం శ్రయేత తవ పాద సరోజగంధం ఆగ్రాయ సన్ముఖరితం జనతాపవర్గం లక్ష్మ్యాలయం త్వవిగణ్య గణయ్య గుణాలయస్య మర్త్యాసదోరుభయమర్థ వివిక్త దృష్టి. వివిక్త దృష్టి అంటే వివేచనము చెయ్యగలిగిన బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు నిన్ను ఆశ్రయిస్తారు అంతే. అంతేగాని నాపై నన్నెవరు ఆశ్రయిస్తారు, ఎవరు బైరాగులు తప్ప అన్నవే. నిజంగా భిక్షువులు మాత్రమే నిన్ను ఆశ్రయిస్తారన్నది కూడా నిజమే. భిక్షువులు అంటే పరమసత్యాన్ని గ్రహించి సంచరించేవారు ఎవరో వాళ్ళు ప్రపంచానికి దూరంగానే సంచరిస్తారు. వారు కరతల భిక్ష తరుతల వాస, చెట్టు నీడిని ఉంటారు, చేతికంది తింటారు. వాళ్ళకి వాటి మీద లాలస ఉండదు. ఎందుకు ప్రాపంచికమైనటువంటి అన్నాదులపై కూడా లాలస లేదు వాళ్ళకి. అన్నం ఒక శారీరక అవసరమే అనుకుంటారే తప్ప అన్నం ఒక రుచ్యమైన భోగవస్తువు అనుకోరు వాళ్ళు. శరీరం నిలవడానికి అవసరమైన అన్నం. భిక్షాన్నంబు పెట్టరే పుణ్యశతులు అంటాడు సుఖయోగుడు మరొక చోట. అటువంటి వారు వీటి కోసం తాపత్రయపడరు. అందుకు కమనీయమగు భూవిభాగములు లేకున్నవే పడియుండగా దూది పరుపులేలా. వాళ్ళు దూది పరుపుల కోసం చోటు, నిద్ర వచ్చినప్పుడు శరీరం వాళ్ళడానికి ఏదో చోటు చూసుకుంటారు. ఆకలి వేసినప్పుడు ఏ తల్లి దగ్గరైనా అడగడానికి వాళ్ళు సిగ్గుపడరు. ఆకలికి క్షుద్వ్యాధిత్య చికిత్సత, దానికోసం ఆహారాన్ని అడుగుతారు అంతే. అంతే తప్ప వాళ్ళకి వాటి మీద లాలస ఉండదు. అలాంటి భిక్షుకులు ఎందుకు వీటి మీద లాలస పెట్టుకోలేదంటే వీటి గురించి ఆలోచించే సమయం వ్యర్థం చేయకుండా పరమాత్మ గురించే చింతన చేస్తూ ఉంటారు. అందుకు భిక్షుకులే నిన్ను ఆశ్రయిస్తారనేది మాత్రం గొప్ప మాట స్వామి. అంతేకాదు నువ్వు శత్రువులను కృషింపజేస్తావు, అందులో సందేహం లేదు. నువ్వు పోల్చేవే వాళ్ళందరూ గొప్పవాళ్ళని, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తున్నాను చూడు. నిన్ను కాక లోకాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ఎటువంటి వారంటే స్త్రీణాం గృహేషు ఖరగోస్వ బిడాల భృత్యా. ఈ శిశుపాలుడు మొదలైన మహాత్ముల పేర్లు చెప్పాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే స్త్రీల ముంగిట తిరిగే గాడిదల వంటివారు, ఎద్దుల వంటివారు, కుక్కల వంటివారు, పిల్లుల వంటివారు. ఇది అన్నారు ఇక్కడ. చాలా గొప్ప విషయం ఇక్కడ. స్త్రీల ముంగిట అంటే స్త్రీల అనుగ్రహం కోసం తప్పించిపోయే మగాళ్ళందరినీ ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారంటే కుక్కలాగా ఉంటారట, ఇదొక లక్షణం. గాడిదలాగా ఉంటారట, ఎద్దులాగా ఉంటారు, పిల్లిలాగా ఉంటారు. ఎందువల్ల నలుగురిని చెప్పలేదు, ఒకటి చెప్తే చాలు కదండి, మరీ వాళ్ళందరితో పోల్చేయడమా అంటే వాళ్ళ ముందు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి 4 రకాల ప్రవర్తన చెప్పారు. మొట్టమొదటిగా వాళ్ళు తిరస్కరించినా సరే వారి వెంట పడుతూ వాళ్ళని బతిమలాడుతూ ఉండడమే దాని లక్షణం గాడిద లక్షణం అంట మొదటిది. రెండవది ఏదైనా భరించుతుంటారే దాని లక్షణం ఎద్దు లక్షణం అంటది. ఇక వాళ్ళని కాపాడుకోవడం కోసం తెగ తాపత్రయపడుతుంటారు ఎల్లవేళలా, కంటికి రెప్పలా, అది కుక్క లక్షణం అన్నారు. వాళ్ళు దయతలిసి ఏది పడేస్తే ఆ ఉచ్చిష్టం తింటారు కదా, అది పిల్లి లక్షణం అన్నారు. 4 రకాలుగా స్త్రీల ముంగిట పడి ఉండేటువంటి వాళ్ళు. దీని అర్థం ఏంటంటే కామాసక్తితో తిరిగే పురుషులు అని అర్థం ఇక్కడ. అందుకని స్త్రీలని తగ్గించాడు, పురుషుల్ని మరీ అవమానించాడని ఇరువురు కూడా బాధపడని అవసరం లేదు. ఇక్కడ చెప్తున్న అంశం ఒక్కటే, కామాసక్తితో వాళ్ళు ఎలాంటి పశు ప్రవర్తనలో కూడా వెడుపుతున్నారు. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే పశువుల కంటే భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నామా? అవి ఒక పదార్థం కోసం ఎంత ఆత్రపడతాయో. మహానుభావుడు ధర్మరాజు అంటాడు, ఒక ఆహార పదార్థం కోసం కుక్క ఒకటి పట్టుకుంటే ఇంకొక కుక్క పళ్ళికులిస్తూ కోపంగా చూస్తుందే, అలా ఉందే ఈ మానవుల పరిస్థితి అన్నాడు. అవునా లేదండి? వాడింటి వీడికి పడదు, వీడింటికి వాడికి పడదు, వాడెక్కడ దోచుకుపోతాడో అని వీడెక్కడ దోచుకుపోతాడో వాడు. ఆఖరికి అవసరం లేని పేర్ల కోసం కూడా ఆవేశాలు తెచ్చుకున్న వాళ్ళని మేము చూస్తూనే ఉంటాం, ముఖ్యంగా ఆధ్యాత్మిక సభల్లో చూస్తూ ఉంటే. పశ్వాదులకు భిన్నంగా ఎవరున్నారు ఇక్కడ? ఎందువల్ల? నువ్వు తప్ప మిగిలినవన్నీ పట్టుకోవడం వల్ల. నిన్నే పట్టుకున్న వాడికి ఇవేవీ లేవు కదా. అందుకు నువ్వు చెప్పిన శిశుపాలాదులు అన్నారే, వాళ్ళందరూ ఇటువంటి కుక్కలని, గాడిదలని, ఎద్దులని తెలుసుకుని వాళ్ళని నేను వరించకుండా నిన్నే వరించాను తప్ప తొందరపాటుతో వరించలేదు. ఇంత చక్కగా చెప్పింది.